remain unconsciously effective into live a full animal and emotional life, thereby gaining experience of growth and contact and eventually of understanding. By this means, the response apparatus of the soul in the three worlds is built. Contact and eventually of understanding. అందులో ఇది ఫస్ట్ ప్రిమిటివ్ మ్యాన్లో అండర్ డెవలప్డ్ మ్యాన్ అంటే ఇండివిజువల్ లెవెల్లో ఉన్నటువంటి పూర్తిగా భౌతికమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా వస్తుందంటే బాగా ఒక కేవలం మెటీరియలిస్టిక్ లైఫ్లోనే ఉంటుంది జీవితం అంతా. మెటీరియలిస్టిక్ లైఫ్లోనే బాడీ కానీ లైఫ్ కానీ మొత్తం కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకి వీళ్ళ జీవితం అంటే వాళ్ళకి కేవలం యానిమల్ లైఫ్ అండ్ ఎమోషనల్ లైఫ్ అంటే కేవలం ఏదో జీవించడం, శరీరానికి సంబంధించినటువంటి ఆవశ్యకతలు, ఆహార, నిద్ర, వస్త్రము వీటికి సంబంధించింది తప్ప ఇంకా అదర్ లైఫ్ అనేది ఏమి ఉండదు వాళ్ళకి. అటువంటి ప్రిమిటివ్ స్టేజ్లో మ్యాన్ ఉంటాడు. ఆ స్టేజ్ నుంచి గ్రాడ్యువల్గా గ్రో అవుతాడు. అంటే ఫర్ ఈజ్ నెసెసిటీస్ గ్రాడ్యువల్లీ ఈ గ్రోస్ ఇంటూ ఎన్ అండర్స్టాండింగ్ దట్ గ్రూప్ లివింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ప్రిమిటివ్ మ్యాన్ కూడా గ్రూప్ లివింగ్ ఎందుకంటే మనకు భోజనం కావాలి, వస్త్రం కావాలి, తర్వాత ఉండడానికి ఇల్లు కావాలి, ఇలాంటివి కావాలంటే ఈ హ్యాస్ టు వర్క్ విత్ అదర్. కేవలం తను ఒక్కడే తనకు ఆహారాన్ని కానీ వస్త్రాన్ని కానీ అన్నీ తనకు ఒక్కడికే సమకూర్చుకోలేదు. ఒకడు బట్ట తయారు చేసి ఇస్తే, ఒకడు భోజనం తయారు చేస్తే, ఇంకోడు ఇదో ఇలాంటి వస్త్రం లేదా ఇల్లు కట్టడం మొదలైనటువంటి తలా ఒక్కొక్క పని చేసుకోవడం చేత మానవుడు సమిష్టిగా జీవించగలుగుతాడు. కానీ కేవలం వ్యక్తిగతంగా ఒక్కడే జీవించడం అనేది ఎప్పుడు సాధ్యం. అది మ్యాన్ బై ఎక్స్పీరియన్స్ ఈ అండర్స్టాండ్స్ గ్రాడ్యువల్గా. అప్పుడు లైఫ్లో గ్రూప్ లివింగ్ అనేది ఇది ఫ్యాక్ట్ ఇన్ నేచర్ అన్నది తెలుసుకుంటాడు, సత్యంగా తెలుసుకుంటాడు. తెలుసుకున్నప్పుడు అప్పటి నుంచి మ్యాన్కి గ్రూప్ లివింగ్ యొక్క నెసెసిటీ అనేది అండర్స్టాండ్ అయ్యి గ్రూప్ లివింగ్ అనేది ఒక హ్యాబిట్గా ఫామ్ అవుతుంది. అంతవరకు ఇండివిజువల్గా ఉంటాడు, జంతువులు ఉన్నట్టుగానే తన సంబంధించినటువంటి. అప్పటి నుంచి గ్రూప్ అనేటటువంటిది అంటే కుటుంబ వ్యవస్థ అనే దాని యొక్క ఆవశ్యకత అప్పుడు మేలుకుంటుంది. ఆ స్టేజ్లో వాడు ఈ గ్రోస్ ఉంటుంది స్టేజ్ ఆఫ్ ఎన్ యావరేజ్ మ్యాన్. అప్పుడు నెమ్మదిగా యావరేజ్ మ్యాన్ అన్న స్టేజ్లోకి వస్తాడు. అంటే ఫ్యామిలీ అనేది ఈజ్ ఎ నెసెసిటీ ఇన్ నేచర్ అనేది అండర్స్టాండ్ అవుతుంది. కుటుంబం అనేది నేచర్లో ఒక నెసెసిటీగా తెలుస్తుంది, ఆవశ్యకతగా. అప్పుడు కేవలం ఒకటే వ్యక్తిగతంగా జీవించేటటువంటి వాడు నెమ్మదిగా ఒక సామాన్యమైనటువంటి సాంసారికమైనటువంటి మానవుడు అని అంటే ఆ స్థితిలోకి వస్తాడట. వచ్చినటువంటి వాడు క్రమేణా ఈ టు రెస్పాండ్ టు పర్సనాలిటీ లైఫ్ ఫోకస్డ్ ప్రైమర్లీ అట్ ది మిడిల్ పాయింట్, ది సోలార్ ప్లెక్సస్, and then steadily and intelligently to coordinate these factors so that an integrated personality is presented eventually to the soul for control and use. అంటే క్రమేణా వాళ్ళు ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి ఎమోషనల్ లివింగ్ అనేది ప్రారంభం. అప్పటిదాకా అసలు ఎమోషన్స్ కూడా ఉండవు. అంటే ఆవేశములు కానీ ఆదర్శములు అనేటువంటివి కానీ అటువంటివి ఏమి ఉండవు. ఆ స్టేజ్లో వాడికి ఒక లైఫ్లో పర్పస్ అనేటువంటిది మొట్టమొదటిగా ప్రారంభమైంది. జీవితంలో కుటుంబ వ్యవస్థ అనేది ప్రారంభమైనప్పుడు ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ ప్రారంభమైందో అప్పటిదాకా కుటుంబ వ్యవస్థ అనేది ఈ నెసెసిటీ అని తెలుసుకున్నటువంటి వాడు ఇట్లా భార్య అనేటటువంటిది ఆహారము మొదలైన వంట చేసి పెట్టడం అనేది ఒకటే కాకుండా
అటువంటివే కాకుండా మెంటల్గా కూడా వాళ్ళతో ఒక లివింగ్ అనేది ప్రారంభమైంది. మొట్టమొదటి కుటుంబం దేనికోసం కోరుకుంటాడు? ఆహార, నిద్ర, మైదునములు. వైఫ్ అంటే సెక్స్ అండ్ అండర్స్టాండింగు, లేకపోతే వంట చేసి పెట్టడానికి ఒక వ్యక్తి అనేటటువంటి అండర్స్టాండింగ్. ఇది తప్ప అంతకుమించి కుటుంబ వ్యవస్థలో మొట్టమొదట దాని గురించి అంతకన్నా ఏవేకనింగ్ ఉండదు. అటువంటి స్థితి నుంచి క్రమేణా కుటుంబ వ్యవస్థలో ఇవి రెండు కాక ఒక గ్రూప్ లివింగ్ అనేది కూడా ఒకటి ఉన్నది. అంటే వాళ్ళ కోసం తను జీవించడం, తన కోసం వాళ్ళు జీవించడం అనేది అంటే ఒక సంతృప్తి, ఒక ఆనందం అనేది ఉన్నది అని అప్పుడు తెలుసుకుంటాం. వైఫ్ అనేది ఈజ్ నాట్ సింప్లీ ఏ ఉమన్ అని కాకుండా హీ సంథింగ్ మోర్ అనేది వాడికి అప్పుడు అవేకన్ అయ్యి క్రమేణా ఈ పర్సనాలిటీ లెవెల్ అంటాడు అప్పుడు దాన్ని. అక్కడి నుంచి ఒక ప్రేమ, ఆప్యాయతలు మొదలైనటువంటి ఆపేక్షలు అని అంటాం మనం, బంధుత్వం ఉంటాం మనం. చూడండి, అది ఏర్పడుతుంది. అప్పటిదాకా అది ఉండదు. అది అది ప్రారంభం. అంటే సోలార్ ప్లక్సస్ అనేటటువంటి మణిపూరక చక్రము అనేది మేల్కొంటుంది. అప్పటిదాకా ప్రధానంగా పోలరైజ్డ్ ఇన్ బేస్ సెంటర్ అండ్ స్వాధిష్టాన క్లినిక్ సెంటర్. ఈ రెండిట్లో ఉండేది లైఫ్. అంటే బాడీ, తన ఫిజికల్ బాడీ, సెక్స్, తన నెసెసిటీసు, ఇవి తప్ప ఇంకేం లేదు. అక్కడి నుంచి సోలార్ ప్లక్సస్ అనే స్టేజ్లోకి వస్తాడు. అంటే గ్రూప్ లివింగు, ఎమోషనల్ అనేది వస్తుంది. అంటే తన వాళ్ళని ఏమన్నా అంటే తనకు కోపం రావటం, తననంటే కోపం రావటం అనే స్టేజ్ నుంచి తన వాళ్ళని ఏమన్నా అంటే కూడా కోపం రావటం అనే స్టేజ్లోకి ఎదుగుతాడు. అంటే ఇంకొంచెం ఎక్స్పాండ్ అయింది సోల్. మా వాళ్ళని ఇలా అంట, మా ఇట్లా. అంతకుముందు ఏమి ఉండదు. ఆ స్టేజ్లోకి, గ్రూప్ లివింగ్ అనే స్టేజ్లోకి వస్తాడు. అక్కడి నుంచి అంటే యావరేజ్ మ్యాన్ అంటే సాంసారికమైనటువంటి, సాధారణమైనటువంటి సాంసారిక మానవుడు అనే స్థితిలో వస్తాడు. అక్కడి నుంచి ఆస్పిరెంట్ అంటే సాధకుడు అనే స్టేజ్లో పడతాడు. వీడికి ఏంటంటే ఈ సాధకుడికి ఇందాక నిన్న మనం చెప్పుకున్నట్టుగా, ముందు క్లాస్లో చెప్పుకున్నట్టుగా, ఇంతకుముందు చెప్పినట్టుగా, ది సెంటర్స్ బిలో ది డయాఫ్రమ్, ది ఫోర్సెస్ ఆర్ ది ఎనర్జీస్ దట్ ఆర్ వర్కింగ్ బిలో ది డయాఫ్రమ్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ది హయ్యర్ ఎనర్జీ. ప్రతిదీ కూడా దాని యొక్క లోయర్ ఎనర్జీ అనే దాంట్లో హయ్యర్ ఎనర్జీ అనే దాంట్లోకి మారుస్తాడు. లవ్ అంటే లవ్ అనేది లవ్ నాట్ యాజ్ ఎ ప్యాషన్ ఆర్ డిజైర్ ఆఫ్ సెక్స్ అనే స్టేజ్ నుంచి లవ్ అండ్ ఇంపర్సనల్ స్టేజ్లోకి ప్రేమ అనేది భౌతికము అనేటటువంటిది కాకుండా హృదయగతము అనే స్టేజ్లోకి వస్తాడు. అది వస్తుంది. అట్లా ఈ ఎనర్జీస్ కింద నుంచి పైకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అవి ఎట్లా అవుతాయో కూడా ఇచ్చారు మనకి. వయాది సోలార్ ప్లక్సస్ సెంటర్, ఇవన్నీ కూడా సోలార్ ప్లక్సస్ అనేటటువంటి సెంటర్ని ఆధారంగా కింద నుంచి పైకి పడతాయి. ఈ సోలార్ ప్లక్సస్ అనేటటువంటిది ఇట్ ఫార్మ్స్ యాజ్ ఎ ల్యాడర్ ఆర్ ఎన్ ఏజెన్సీ ఫర్ ది ట్రాన్స్మైగ్రేషన్ అనేదిగా ఉపయోగపడుతుంది. అంటే ఊర్ధ్వగతం కావడానికి ఒక వాహికగా ఉపయోగపడుతుంది. శక్తులు అధోగతంగా ఉన్నటువంటి ఈ శక్తులు ఊర్ధ్వగతం కావడానికి ఒక వాహికగా ఉపయోగపడుతుంది. ఇది ఈ సోలార్ ప్లక్సస్. కాబట్టి సోలార్ ప్లక్సస్ ఏం చేస్తుంది? ప్యూరిఫికేషన్ తీసుకొస్తుంది. ఎమోషన్స్ వర్కింగ్ ఫర్ ఏ హయ్యర్ థింగ్ అనే దాంట్లో పెడతారు. అవునుగా కోపం రావటం, లేదా మరి ఆదుర్ద, ఆందోళన ఇలాంటివి ఉంటాయి. అవి సెల్ఫ్ సెంటర్డ్గా కాకుండా ఇది డిఫ్యూజన్ తీసుకొస్తాయి. వాటిలో
అంటే తనకి సంబంధించినవి తన వాళ్ళకి సంబంధించినవి అనే కాకుండా ఒక మంచి పని చేయటంలో ఆందోళన పడటం అనేటటువంటిది, అలాగా అటువంటి వాటిలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి గ్రాడ్యువల్గా. అందుకని ఏమన్నారంటే ఇక్కడ చెప్పారు, ది ఎనర్జీ ఆఫ్ ది బేస్ ఆఫ్ ది స్పైన్ హ్యావ్ టు బి ట్రాన్స్ఫర్ టు ది హెడ్. మూలాధారంలో ఉన్నటువంటి శక్తి నెమ్మదిగా శీర్షగతం అవుతుంది, శిరస్సు సహస్రారంలోకి ట్రాన్స్ఫర్. అంటే ఈ కింద ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ లైటు ఆపేసి పైన ఉన్నటువంటి టాప్ ఫ్లోర్లో వేస్తారు లైట్. ఇక్కడ డిమ్ లైట్ వేస్తారు, సరిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద బల్బు తీసుకెళ్ళి పైన పెట్టుకుంటారు, లైట్ అక్కడ కావాలి, కింద అయిపోయింది కాబట్టి. అంటే యూనివర్సలైజేషన్, కాన్షియస్నెస్ గ్రాడ్యువల్లీ బికమ్స్ యూనివర్సలైజేషన్. ఇప్పుడు బుద్ధి అనేది మేలుకుంటుంది, సంకల్ప శక్తి అనేది మేలుకుంటుంది. అప్పటిదాకా అది లేదు. అప్పటిదాకా మ్యాన్కి అణుగతముగా ఉంటుంది, అంటే సెల్స్ అణువులు వీటి ఎందుకు పనిచేస్తూ ఉంటుంది శక్తి, వీళ్ళలో ఉన్నటువంటి ఆత్మశక్తి. అది యూనివర్సలైజ్ అవుతుంది, డిఫ్యూజన్ వస్తుంది, వ్యాపిస్తుంది. అంటే ఏమని ఉంటుందంటే అంటే అణువుల్లోనూ సెల్స్లో ఉంటామంటే అర్థం ఏంటంటే బిలీవ్స్ ఆర్ లవ్స్ హిజ్ ఓన్ బాడీ. అంటే తన శరీరము తన శరీరానికి సంబంధించినటువంటి వాటికి విపరీతమైన ప్రాధాన్యత ఉంటుంది కదా. కొంతమంది ఎంత చేస్తుంటారు, బాగా ముసలాళ్ళు అయిపోయినా కానీ కూడా ఇంకా ఏదో క్రిములు పూసుకొని అవి పూసుకొని వెంట్రుకలకి రంగులు పట్టించుకొని నానా తంటాలు పడుతుంటారు. పట్టించుకోరా అంటే దట్ మీన్స్ దే లవ్ ది టిష్యూస్ అండ్ ది ఎలిమెంట్స్ ఇన్ ది బాడీ. బాడీ అంటే బాగా విపరీతమైన వ్యామోహం అనమాట, మామూలుగా కాదు, బాగా విపరీతమైన ఉంటుంది. అసలు ఇంకేం లేదు, అది చాలా దే బికమ్ వెరీ రెస్ట్లెస్. వాళ్ళకి కావాల్సినటువంటి అంటే ఆహారం గురించి కానీ కంఫర్ట్స్ గురించి కానీ ఇంకా ఒక విపరీతమైనటువంటి ఒక కోరిక ఉంటుంది. దాంట్లో ఏమాత్రం డిస్టర్బెన్స్ వచ్చినా వాళ్ళు బేర్ చేయలేరు అనమాట. ఏదైనా పలానా వస్తువు ఇప్పుడు తినాలంటే ఇంకా తీరాల్సిందే, ఇంకా ఏమైనా కానీ అన్నట్టుగా ఉంటుంది. ఇంకా తినకపోతే ఉండలేడు అనమాట వాడు, అట్లా ఉంటుంది అనమాట, బాగా ఉంటుంది. అక్కడి నుంచి నెమ్మదిగా యూనివర్సిటీ గ్రాడ్యువల్గా అక్కడి నుంచి పైకి వెళ్ళాలి. అణువులో ఉన్నటువంటి ఈ సెల్స్ వీటిలో ఉంటుంది వాడి కాన్షియస్నెస్ అంతా కూడా. అలాగే ఫుడ్ మెటీరియల్ అవి కూడా సెల్స్గా వాటిల్లో ఉంటుంది. వస్తువులు భౌతికమైన వస్తువుల యందు విపరీతమైన వ్యామోహం. అంటే వాడి డబ్బుల్లో ₹1 పోతే ప్రాణం పోయినంత బాధ ఉంటుంది. ఆ స్టేజ్ నుంచి యూనివర్సలైజ్ చేస్తారు గ్రాడ్యువల్గా. అక్కడి నుంచి పైకి గ్రో అవుతుంది, పైకి గ్రాడ్యువల్గా గ్రో అవటం ప్రారంభమవుతుంది. అవి హెడ్ సెంటర్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఎనర్జీ. అంటే యూనివర్సలైజేషన్ అనేది తాను అలాగే ఈ బాడీ కాదు, ఈ మొత్తం ఎంటైర్ కాస్మోస్లో తను వ్యాపించున్నాను అనే స్థితికి ఎదగడం ఉంటాయి అని చెప్పారు. అదిట తర్వాత నెక్స్ట్ ది ఎనర్జీ ఆఫ్ ది సాక్రల్ సెంటర్ మస్ట్ బి లిఫ్టెడ్ టు ది థ్రోట్. సాక్రల్ సెంటర్లో ఉన్నటువంటి శక్తి థ్రోట్ సెంటర్లోకి వెళ్ళాలి. అంటే సాక్రల్ సెంటర్లో వర్క్ చేస్తున్నటువంటి ఎనర్జీ ఏంటి? డిజైర్ ఫర్ సెక్స్, రిప్రొడక్షన్ ఆన్ ఫిజికల్ ప్లేన్ అనే దాంట్లోంచి థ్రోట్ సెంటర్ అంటే రిప్రొడక్షన్ ఆన్ మెంటల్ ప్లేన్, ఇమాజినేషన్, థాట్స్, రైటింగ్, బుక్ వర్క్,
ఊహలు, కావ్యములల్లుట, రచనలు చేయుట, ఉపన్యసించుట, ఇట్లాంటిది. అంటే రిప్రొడక్షన్ ఆన్ ఫిజికల్ ప్లేన్లో నుంచి రిప్రొడక్షన్ ఆన్ మెంటల్ అండ్ హయ్యర్ ప్లేన్స్లోకి గ్రో అవుతారు. సో ఈ లోయర్ బేస్లో ఉన్నటువంటి లోయర్ సెంటర్స్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి శక్తి పై సెంటర్స్లోకి మేలుకుంటుంది, థ్రోట్ సెంటర్లోకి పడుతుంది. వాళ్ళు శాక్రల్ సెంటర్లో ఉన్నటువంటి ఎనర్జీ థ్రోట్ సెంటర్లోకి మేలుకుంటుంది. వయాది సోలార్ ప్లెక్సస్. అంటే మనం మన 10 మంది మెచ్చుకోవాలి, మనకు దండలు వేయాలి అనే దృష్టి ఒకటి పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల చేస్తాడు ఏదో ఒకటి ఎమోషనల్ అనే లైఫ్ వచ్చేస్తాడు. దిస్ ఈజ్ డన్ నెక్స్ట్ whilst the energy of the solar plexus must be transferred to the heart. ఇక్కడి నుంచి ఏం చేస్తాడో తెలిసిన సోలార్ ప్లెక్సస్లో కొంత ఎనర్జీ పనిచేస్తుంది. ఎమోషనల్, అట్రాక్షన్, గ్లామర్ ఉంటాయి, అవి హార్ట్ సెంటర్లోకి పడతాయి. అవేకనింగ్, లవ్, అవేకనింగ్ అనే దానికన్నా కూడా లవ్, అఫెక్షన్, డిజైర్ అనే స్టేజ్ నుంచి అఫెక్షన్ అనే స్టేజ్లోకి గ్రో అవుతారు. అది డిజైర్ అనేది ఇట్ ఇండికేట్స్ ప్యూర్లీ మెటీరియలిస్టిక్ ప్లేస్. భౌతికమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ అది ఒక కోరికగా ఉంటాయి. అక్కడి నుంచి పైప్ లైన్లోకి ప్రయాణం చేసినప్పుడు ప్రేమగా పర్యవసానం చెందుతాయి. అది ఇవన్నీ కూడా ఈ 3 పై లోకాల్లోకి ప్రయాణం అవుతాయి. అప్పుడు కింద ఫ్లోర్స్ అన్నీ ఖాళైపోతాయి. అంటే ఫంక్షన్ చేస్తూ ఉంటాయి. వాడి పర్పస్ అయిపోయింది కాబట్టి ఫంక్షన్ విల్ బి ఓన్లీ నామినల్. అప్పుడు హయ్యర్ ప్లేన్స్లోకి లైట్ అవేకనింగ్ వస్తుంది. దిస్ ఈజ్ డన్ ఇన్ రెస్పాన్స్ టు ది మ్యాగ్నెటిక్ పుల్ ఆఫ్ ది సోల్ రే. దీనికి పనిచేసింది ఏది చెప్పాం మొట్టమొదటిలో. ఏం చెప్పాం? 2 ఉన్నారు సార్ అంట. ఒకటి సోల్ రే, ఇంకోటి పర్సనాలిటీ రే. ఇది ఎలా జరుగుతుంది? వీడికి తెలియకుండా ఈ సోల్ ఉందే అది అండర్ కరెంట్గా పనిచేస్తుంది. జీవి మనం ఉన్నటువంటి ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి పద్ధతిలో మామూలుగా మనకి పర్సనాలిటీ ఎక్కువ మేలుకొని ఉంటుంది ఫిజికల్ ప్లేన్లో. మనకి మామూలు వ్యవహారికమైనటువంటి పద్ధతిలో సోల్ రే అనేది అండర్ కరెంట్గా ఉంటుంది. అసలు ఆల్మోస్ట్ చాలామందికి సోల్ అనేది వర్క్ చేస్తుందని కూడా తెలియదు. అది లోపల అండర్ కరెంట్గా పనిచేస్తూ ఉంటుంది. ఇలా వైర్ ఉందంటే ఆ వైర్లోంచి కరెంట్ పోతుందని మనకేం తెలుస్తుంది? అట్లా వర్క్ చేస్తుంటుంది సోల్ లోపల. ఇట్ క్రియేట్స్ ఎన్ ఇన్నర్ అర్జ్. అంటే పైకి అప్లిఫ్ట్ అవ్వాలంటే ఏమేమి వీడి చేత చేయించాలో అవి మెటీరియలిస్టిక్ షేప్లో ఉంటాయి తప్ప చేయడు వీడు. షుగర్ కోటెడ్ పిల్స్ లాగా పంచదార మాత్రలలో కనిపిస్తే కానీ వేసుకోం కదా, అట్లా అన్నమాట. ఆ విధంగా వీడు ఏం చేస్తాడంటే వీడికి కావలసినటువంటి పద్ధతుల్లోనే జీవిస్తాడు. కానీ జరిగేటటువంటి సంఘటనలు అన్నీ కూడా మాత్రం జాగ్రత్తగా చెస్ ఆడిపోయేటప్పుడు ఎట్లయితే కదిలింపబడతాయో పావులు, ఆ పద్ధతిలో సోలు ప్లే చేస్తూ ఉంటుంది. సోల్ ఇది ఏజెంట్ ఆఫ్ గాడ్, యూనివర్సల్గా ఉన్నటువంటి అంతర్యామికి జీవుడు రిప్రజెంటేటివ్. వాడు హీ క్యారీస్ అవుట్ ది ప్రోగ్రామ్ ఆఫ్ ది సోల్. వాడు ఏం చేస్తాడంటే మొత్తం పరమాత్మ వీడికి ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది, దాన్ని వీడు నిర్వహిస్తాడు. దాన్ని సోల్ ప్రోగ్రామ్ అంటారు. సోల్ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఓన్ ప్లాన్ ఫర్ అప్లిఫ్ట్మెంట్ ఇంటూ యూనివర్సలైజేషన్. అది సోల్ ప్లాన్. దానికి వీడు వర్క్ చేస్తూ ఉంటాడు. అంటే మన ఇంట్లోనే ఉంటాడు, వాడు ఏజెంట్గా పనిచేస్తాడు. పెద్ద చిక్కది స్పైస్ను వీళ్ళు పనిచేస్తారు చూడండి, వారిని ఏజెన్సీస్ వాళ్ళు వర్క్ చేస్తారు. వాళ్ళు ఏమైనా దొరికిపోతారే కానీ వీడు పొరపాటు కూడా దొరకలేడు. వీడు ఏం చేస్తాడంటే మన పని చేసి పెట్టినట్టే పెడతాడు, వాడి పని చేయిస్తూ ఉంటాడు. వీడు చేసే పని అది మనకు కావలసిన పనులు అనే దాంట్లో నుంచి వాడి పనులు చేస్తూ ఉంటాడు.
తెలుసు. ఫ్యామిలీ, లవ్ ఫర్ ఫ్యామిలీ అంటే గ్రాడ్యువల్ ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయిందనమాట. డిజైర్ ఫర్ మ్యారేజ్, డిజైర్ ఫర్ చిల్డ్రన్ అంటే పైకేమో పర్సనాలిటీ రేలాగా ఉంటుంది, స్వభావం లాగా. లోపల ఏం జరుగుతుంది? గ్రాడ్యువల్ ఎక్స్పాన్షన్ ప్రారంభమైంది. అది వాడి పని. పైకేమో మన పని చేసి పెడుతున్నట్టే ఉంటుంది. వివాహం చేసుకోవాలని అనిపించడం, చేసుకోవటం. అందుకని అనిపించడం వరకు మన చేతిలో లేదు. అనిపించాక మాత్రం అది న్యాచురల్ డిజైరల్లే ఉంటుంది. కానీ ఇట్ ఈస్ ఏ స్టెప్ ఫర్ అప్లిఫ్ట్మెంట్. ఇట్లాగా పెడతాయి సోల్. కాబట్టి సోల్ ప్లాన్ అనేది అసలు మనకేం తెలియదు. అది వర్క్ చేస్తూ ఉంటుంది, మన చేతి చేయిస్తూ ఉంటుంది. బట్ యూ కెన్ నెవర్ రెసిస్ట్. ఎందుకంటే అది మన ఉద్దేశమే, మనం అనుకునే చేస్తున్నాం, మనం ఈ పనులన్నీ అనుకుంటూ ఉంటాం. అందుకని మనం దాన్ని రెసిస్ట్ చేయం. ఎందుకంటే అసలు ఆ ఉద్దేశమే లేదు, అది తెలియదు మనకి. వాడు అలాగ నెమ్మదిగా లిఫ్ట్ చేసుకుంటూ పోతాడు. అది సోల్ చేస్తున్నటువంటి పని. కాబట్టి ఈ సోలార్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. క్రమేణా వీడికి తెలియకుండా లిఫ్ట్ అవుతుంటాడు. లోయర్ ప్లేన్స్ నుంచి గ్రాడ్యువల్గా లిఫ్ట్ అవుతాడు. ఆ లిఫ్ట్ చేయడానికి ఇట్ ఎగ్జర్ట్స్ ఎ పుల్ పైకి. ఆ పుల్ ఉంది, మ్యాగ్నెటిక్ పుల్ అంటారు దాన్ని. అది ఆ పుల్ వల్ల ఈ లిఫ్టింగ్ ప్రారంభమవుతుంది. ఇట్ ఈజ్ ఎ లాంగ్ అండ్ పెయిన్ఫుల్ ప్రాసెస్. ఒక్కొక్క అంతస్తు వెళుతున్నప్పుడు, ఒక్కొక్క స్టేజ్లోకి ప్రయాణం చేసి వెళుతున్నప్పుడు చాలా టీడియస్ అండ్ కంటిన్యూస్ జర్నీ. ఇట్ టేక్స్ మెనీ లైఫ్స్. చాలా అనేకమైనటువంటి జీవితములు పట్టవచ్చును. ఎన్ని జన్మలో లెక్కలేదు. 10 పట్టవచ్చు, 100 కూడా పట్టవచ్చును. మధ్యలో కొన్ని జన్మలు మన కంట్రోల్ లేకుండా కూడా, అంటే ఏమీ లేకుండా కూడా కొన్ని జన్మలు గడిచిపోతాయి. సపోజ్ మ్యారేజ్ వ్యవస్థలోకి అటెండ్ అయ్యాడు అనుకోండి, మ్యారేజ్ వ్యవస్థ నుంచి నెక్స్ట్ ప్లేన్లోకి వెళ్ళడానికి ఎన్ని జన్మలు పడుతుందో కూడా ఎవడు చెప్పలేడు. న్యూట్రలైజేషన్ రావాలి కదా, అందులో రావడానికి ఎంత టైం పడుతుందో చెప్పలేము. అలాగా ఈ వాడి ఎక్స్పీరియన్సెస్, అందులో రకరకాలైన జీవితాలు ఉంటాయి కదా. ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ లైఫ్ ఉంటుంది జీవితం. ఇవన్నీ కూడా చాలా టైం తీసుకుంటుంది వీడికి. అందువల్ల ఈ ఎక్స్పీరియన్స్ అది దాన్ని అది ఈ లాంగ్ అండ్ పెయిన్ఫుల్ ప్రాసెస్ కవరింగ్ మెనీ లైఫ్స్ అండ్ క్యారీయింగ్ యాజ్ ది రిజల్ట్ మెనీ ఫిజికల్ ఇల్స్. చాలా జన్మల ప్రయాణం చేసి వీళ్ళు అక్కడి నుంచి చాలా, దాంతో ఈ ప్రయాణంలో అనేకమైనటువంటి జబ్బులు శరీరంలో రావటం. ఒక్కొక్క సెంటర్ ఇందాక చెప్పుకున్నాం కదా మనం, సెంటర్స్ అవేకన్ అయ్యేటప్పుడు ఒక్కొక్క కొత్త సెంటర్ ఓపెన్ అయ్యేటప్పుడు కొన్ని జబ్బులు వస్తాయి. ఓపెన్ అయిన తర్వాత కొన్ని జబ్బులు వస్తాయి. నెక్స్ట్ సెంటర్ అవేకన్ అయ్యే లోపల కొన్ని జబ్బులు వస్తాయి. ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీ వల్ల కొన్ని అండర్ కరెంట్, అదే అండర్ సప్లై అనే దానివల్ల కొన్ని ఇలాంటి 2 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి. ఒకటి హై బీపీ, ఒకటి లో బీపీ. ఉండలేవు అంతే. అవి కూడా సేమ్ అదే ఎగ్జాంపుల్స్. అవి ఇవి ప్రతి ఆర్గన్లోనూ ప్రతి సెంటర్కి వీటికి సంబంధించినటువంటి ఉంటాయి. కాబట్టి డయాగ్నోసిస్ జాగ్రత్తగా చేసుకుంటే, అంటే ఈ ఆస్పెక్ట్లో మీరు డయాగ్నైజ్ చేస్తే పేషెంట్లో క్యూర్ వస్తుంది. ఇది మెథడ్ ఆఫ్ హీలింగ్. అంటే ఎక్కడ ఏ ఆస్పెక్ట్స్లో ఏ సెంటర్స్లో డిస్టర్బెన్స్ అన్నది ఉన్నది అనేది మీరు గమనించినట్లయితే, ఏ సెంటర్ వాడికి అవేకనింగ్ అవ్వాలి, అవుతున్నాయి, ఇలాంటివి గమనించాలి. గమనించి ఏం చేయాలంటే దానికి మెథడ్ ఉంది. చాలా డిఫరెంట్ మెథడ్స్ ఇచ్చారు. అన్నిటికన్నా బెస్ట్ మెథడ్ ఏంటంటే ఆ సెంటర్లో మాస్టర్ యొక్క ప్రజెన్స్ని మనం ఇన్వోక్ చేసి ప్రపోజ్ చేసి, తర్వాత మాస్టర్ని మనం
ఇమాజిన్ చేసి ఆయనలో మనం ఎవరికైతే వైద్యం చేసినా వాళ్ళు మనందరం ఉన్నట్టుగా ధ్యానం చేసి ప్రేయర్ చేసినట్లయితే గ్రాడ్యువల్గా వాడికి ఆ సెంటర్ అవైతే అయిపోతుంది. ఇది అది డిఫరెంట్ మెథడ్. ఇంట్లో అసలు బెస్ట్ అండ్ ఈజీ మెథడ్ ఇది ఒకటి. దీనికన్నా హయ్యర్ మెథడ్స్ ఇంకొకటి ఉంది. ఎందుకంటే ఇలా ప్రపోజ్ చేశాక కూర్చొని స్వాహం చేయటం, వాడిని పేషెంట్ ప్రజెన్స్లో కూర్చొని బ్రత్ స్లోహం అని చెప్పి ధ్యానం చేశాం. ఏదైనా చేసినట్టయితే అన్నీ ఏ సెంటర్స్లో డిస్టర్బెన్సెస్ ఉన్నా అన్నీ కూడా చక్కగా ఈవెన్ అయిపోయి ఓపెన్ అయిపోయి చక్కగా డిసీజ్ నుంచి రిలీజ్ అవుతాడు. కనుక ఫస్ట్ యూ మస్ట్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది డిసీజ్. డయాగ్నోసిస్ లేకుండా క్యూర్కి ట్రై చేయరాదు. కనుక కవరింగ్ మెనీ లైఫ్స్ అండ్ క్యారింగ్ యాజ్ అ రిజల్ట్ మెనీ ఫిజికల్ ఇష్యూస్, అనేకమైనటువంటి జబ్బులు మొదలైనవి వస్తాయి. స్టేజ్లోకి వచ్చేసరికి వాళ్ళకి ముందు సెంటర్స్ అన్నీ కూడా కింద నుంచి పైదాకా బాడీలో ఉన్నటువంటి సెంటర్స్ అన్నీ కూడా షోల్ ద్వారా కంట్రోల్లోకి వస్తాయి. అప్పటిదాకా షోలు ఇండైరెక్ట్గా వర్క్ చేస్తుంది. డైరెక్ట్గా వర్క్ చేస్తుంది. షోల్ యొక్క కంట్రోల్ ఇండైరెక్ట్గా ఉంటుంది. అది ఎప్పుడైతే డిసైపుల్ స్టేజ్లోకి వచ్చేసరికి అక్కడి నుంచి షోల్ యొక్క కంట్రోల్ అక్కడి నుంచి డైరెక్ట్ కంట్రోల్ వస్తుంది. అప్పటిదాకా షోల్కి డైరెక్ట్గా కంట్రోల్ ఉండదు, ఇండైరెక్ట్గా ఉంటుంది. ఈ స్టేజ్ వచ్చేసరికి అప్పుడు డిసైపుల్కి రకమైనటువంటి ఇండైరెక్ట్ కంట్రోల్ చాలా. అక్కడి నుంచి కంట్రోల్ అనేది షోల్కి వస్తుంది. అది త్రూ స్టిమ్యులేషన్, ఎలిమినేషన్ అండ్ ఈవెన్చువల్ స్టెబిలైజేషన్. అది అక్కడి నుంచి స్టిమ్యులేషన్ ఒకటి స్టిమ్యులేట్ అవటం. స్టిమ్యులేషన్ అంటే సెంటర్ స్టిమ్యులేషన్ ఇంటూ యాక్షన్. నెంబర్ 2 ఎలిమినేషన్ ఆఫ్ ది అన్డిజైరబుల్ ఫ్యాక్టర్స్ అండ్ స్టెబిలైజేషన్ అంటే వాటిలో యాక్షన్ స్టెబిలైజ్ అయ్యి సెంటర్ ఈవెన్చువల్గా ఫంక్షన్ చేయటం చక్కగా. అంటే సెంటర్లో ఉన్నటువంటి ఫంక్షనింగ్లో ఉన్నటువంటి ఒడిదుడుకులు అడిగిపోయి చక్కగా ఒక సిస్టమేటిక్గా అవి ఫంక్షన్ చేయటం అనేది వస్తుంది. కేంద్రాలన్నీ కూడా 7 కేంద్రాలు కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఫంక్షన్ చేయడం ప్రారంభమవుతుంది. ఇది డిసైపుల్ స్టేజ్లోకి వచ్చేసరికి అది దిస్ విల్ బి వయా ది షో. అప్పటిదాకా పర్సనాలిటీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. డిసైపుల్ స్టేజ్లోకి వచ్చేసరికి కంట్రోల్ ఆఫ్ పర్సనాలిటీ గ్రాడ్యువల్లీ సీజెస్ తగ్గుతుంది. స్వభావం అనే దాని యొక్క ప్రభావం తగ్గి సోల్ అంటే జీవ ప్రజ్ఞకి క్రమేణా కంట్రోల్ వస్తుంది. అప్పుడు సూటిగా జీవ ప్రజ్ఞ ఎక్సర్సైజ్ చేస్తుంది కంట్రోల్. అప్పటిదాకా ఇండైరెక్ట్గా ఉంటుంది, అక్కడి నుంచి డైరెక్ట్గా ఉంటుంది. ప్రతిదీ కూడా మనం ఎందుకు జీవిస్తున్నాం, మనం ఎందుకు వర్క్ చేస్తున్నాం, మనం చేసేటటువంటి పర్పస్ ఏమిటి, మన లివింగ్లో కానీ మన వర్క్లో కానీ మన యాక్షన్స్లో కానీ అనేటటువంటి అవేకనింగ్ ఒకసారి ప్రారంభమై దానికి అనుగుణంగా వర్క్ చేయటం అనేది ప్రారంభం. అది వస్తుంది. ఇప్పటిదాకా డిసైపుల్ స్టేజ్లోకి వచ్చిన దాకా అది రాదు. అంటే ఒక వేవ్స్ లైక్గా ఉంటుంది. అప్పటిదాకా కొంతసేపు సోల్ కంట్రోల్ ఉంటుంది, కొంతసేపు నేచర్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కొన్నాళ్ళేమో సోల్ కంట్రోల్ చేస్తుంది, ఇట్లా ఉంటుంది. కొన్నాళ్ళేమో ఏదైనా యూత్ఫుల్ వర్క్ ఏదైనా చేద్దాం అనిపిస్తుంది. కొన్నాళ్ళేమో మళ్ళీ మనం ఏదైనా ఇలా ఉంటే ఇలాగా అందరూ ఎలా ఉంటారు, మనం ఎలా ఉంటున్నాం, ఇలా ఉంటే బాగుపడలేం, ఏదైనా కాస్త
మరి ఎలాగా అని చెప్పి ఒక రకమైనటువంటి థాట్స్ వస్తాయి. మూన్ ఫేజెస్ లాగా ఉంటుంది. చంద్రమానం, సౌరమానం, అదే శుక్లపక్షం, కృష్ణపక్షం అన్నట్టుగా అటువంటి మూన్ ఫేజెస్ ఉంటాయి. ఆ మూన్ ఫేజెస్ పోయి స్టెబిలైజేషన్ వస్తుంది. సోల్ వచ్చేసరికంటే ఒకటే కాన్స్టెంట్ యాక్షన్, అంటే నిన్నో రకంగా ఇవాళ రకంగా ఉండదు. వర్క్ చేయడంలో లైఫ్లో రోజుకో రకంగా ఉండదు. నిన్న ఎలా వర్క్ చేస్తాడు, ఇవాళ ఎలా వర్క్ చేస్తాడు, రేపు అలాగే వర్క్ చేస్తాడు, ఎల్లుండైనా అలాగే ఉంటుంది. మీరు 10 ఏళ్ల తర్వాత చేసినా కానీ కూడా ఇప్పుడు చేసే వరకు కాన్స్టెంట్గా అట్లాగే ఉంటుంది. మరి కొంత ఎక్స్పాన్షన్ ఉంటుంది తప్ప కొన్నాళ్ళు చేసి కొన్నాళ్ళు అసలు చేయక అట్లా ఉంటుంది ఉండదు. డిసేబుల్ స్టేజ్ అంటే ఈ స్వింగింగ్ ఉండదు అనమాట. అది పోతుంది. అది పోయి వాడి వర్క్లో ఒక అంటే స్టిమ్యులేషన్ అంటే సెంటర్స్ స్టిమ్యులేట్ అవటం, ఎనర్జీస్ అవేకనంగా ఉన్నటువంటి ఇప్పుడు అన్ని సెంటర్స్ స్టిమ్యులేట్ అవుతాయి. అప్పటిదాకా అన్ని సెంటర్స్ వర్క్ ఫంక్షన్లో ఉండవు, డైర్మెంట్గా ఉంటాయి కొన్ని సెంటర్స్. ఇప్పుడు అన్ని హయ్యర్ సెంటర్స్ ముఖ్యంగా స్టిమ్యులేట్ అవుతాయి డిసేబుల్ స్టేజ్లోకి వచ్చేసరికి. తర్వాత ఎలిమినేషన్ అంటే అన్డిజైరబుల్ ఫ్యాక్టర్స్ అవి ఎలిమినేట్ అయిపోతాయి బాడీలో. అంటే ఈవెన్చువల్ స్టెబిలైజేషన్